ప్రాణాల గూడెం దీవికి మధ్యగా చిన్న లోయలాంటి ప్రదేశంలో ఉంది. నిజానికి ఆ దీవిలో చెప్పుకోదగ్గ కొండలేమీ లేవు. సహజసిద్ధంగా ఉపరితలంలో ఉన్న ఎత్తు పల్లాలు తప్ప. ఉపరితలమంతా సారవంతమైన నేల కావడం వల్ల వృక్ష సంపద పుష్కలంగా పెరిగి విమానంలో నుండి చూస్తే మైదాన ప్రదేశంలా కనబడింది ఆ దీవి. అలా రెండు మెరక ప్రదేశాల మధ్యగా సహజసిద్ధంగా ఉన్న పల్లపు ప్రాంతానికి ఇరువైపులా వ్యాపించింది టానాల నివాస ప్రదేశం. లోయ మధ్యగా పైన ఎక్కడో భూమిలోంచి ఏర్పడ్డ నీటి బుగ్గ నుండి నీరు చిన్న ప్రవాహంలా పోతోంది. కొబ్బరాకులతో కప్పు వేసిన పెద్ద పెద్ద గుడిసెల్లాంటి ఇళ్లల్లో టానాలు నివసిస్తున్నారు. ఏ గుడిసెకి గోడలు గాని తెడికెలు గాని అడ్డు లేకుండా బహిరంగంగా ఉన్నాయి. అంటే ఓ గుడిసెలో కూర్చుంటే మిగతా గుడిసెల్లో ఏం జరుగుతుందో తేలిగ్గా చూడొచ్చునన్నమాట. ఈ టానాలది ఓ రకమైన ఓపెన్ సొసైటీ అయ్యుంటుందని భావించాడు షా. దక్షిణ పసిఫిక్లోనూ తూర్పు హిందూ మహాసముద్రంలోనూ ఉన్న అనేక దీవుల్లో నివాసముంటున్న రకరకాల పోలినీషియన్ తెగలకు మల్లనే టానాలు కూడా బహిరంగ సమాజానికి చెందిన తెగ అనిపించింది షాకు. శరీరంలో గాని సాంఘిక జీవనంలో గాని మానవులు ఒకరి నుండి మరొకరు దాచుకునేవి ఏమీ లేవనే సిద్ధాంతం మీద ఈ జాతుల జీవన సరళి ఆధారపడి ఉంటుంది. ఇలా వ్యక్తిగతమైన ప్రైవసీ ఎరుగని సమాజాల్లో సాధారణంగా సాంఘిక సమస్యలు సంఘర్షణలు ఉండవని, ప్రజలు మంచి మానసోల్లాసంతో ఉంటారని ఈ దీవుల్లోని సామాజిక నిర్మాణాన్ని అధ్యయనం చేసిన ఆంథ్రోపాలజిస్టులు, సాంఘిక శాస్త్రకారులు నొక్కి వక్కాణిస్తున్నారు. స్వతహాగా టానాలు హింసావాదులు కారు. కొత్త వ్యక్తి నిస్సందేహంగా శత్రువే అని ఆలోచించే ఆటవిక మనస్తత్వం వారిలో లేదు. అందుచేతే షా జంబాలను శత్రువులుగా గాని తమను దోచుకుపోవడానికి వచ్చిన మరో తెగ మనుషులుగా గాని పరిగణించలేదు. కేవలం మరో ప్రపంచానికి చెందిన మానవులుగా భావించి స్వభావ సిద్ధమైన క్యూరియాసిటీతో వాళ్ళిద్దరినీ నకసిక పర్యంతం పరీక్షించారు. చొక్కాలు ఊడదీయడంతో సరిపెట్టక వాళ్ళిద్దరినీ ఆ బీచ్ ఒడ్డున నగ్నంగా నిలబెట్టి శల్యపరీక్ష చేశారు. ఆధునిక వస్త్రాల మాటున దాగున్న వాళ్ళిద్దరి శరీరాలు కన్నా ఏమాత్రం విభిన్నమైనవి కావని గ్రహించాక ఇద్దరినీ సాదరంగా గూడానికి తీసుకువెళ్లారు. సముద్రయానంలో విశేష అనుభవం ఉన్న జంబాకు చాలా భాషలొచ్చు. కొద్ది కొద్దిగా పోలినీషియన్ భాష కూడా వచ్చు. అయితే పోలినీషియన్లలోనూ అనేక రకాల ఉపభాషలు ఉండడం వలన టానాలు మాట్లాడే భాష జంబాకు పూర్తిగా అర్థం కాలేదు. ఏవో కొన్ని విడి మాటలు తప్ప ఆ కొద్ది భాషతోనే వాళ్లతో సంభాషణ చేశాడు జంబా. టానాల నాయకుడు కూడా షా జంబాలను సాదరంగానే ఆహ్వానించాడు. 6 అడుగుల ఎత్తుతో మంచి శరీర సౌష్ఠవంతో ఉన్న ఆ నాయకుడి పేరు మైటానా అని అర్థమైంది. నిజానికి టానాలందరూ అందమైన జాతని చెప్పుకోవాలి. మగవాళ్లు పోతపోసిన శిల్పాల్లాంటి శరీరాలతో పొడుగ్గా తీర్చిదిద్దినట్లున్నారు. మగవాళ్లలో ఎవరూ 5.5 అడుగులకు తక్కువ ఎత్తున్నవాళ్లు కనిపించలేదు. ఆడవాళ్లు కూడా అందంగానే ఉన్నారు. చాలామంది రంగురంగుల పువ్వుల దండలు మెడల్లో అలంకారంగా వేసుకునున్నారు. ముఖ లక్షణాలు కూడా టానాలవి చాలా షార్పుగాను చెక్కినట్లున్నాయి. కాకాయిన్ ఫీచర్స్ కన్నా అందమైన ఫీచర్స్ అనిపించాయి షాకు. ఒంటి రంగు లేత ఎరుపు నుండి కాస్త వన్నె తగ్గిన దంత రంగులో ఉంది. మనుషుల శరీరాలు శుభ్రంగానూ ఆరోగ్యంగానూ ఉన్నాయి. సాధారణంగా సముద్ర జీవుల్లో ఆధునిక నాగరికతకు దూరంగా ఉండే తెగలకు మళ్ళే రకరకాల వ్యాధులతో బాధపడుతూ అనారోగ్యంతో మురికితో అనాగరికంగా కాక టానాలు సాంఘికంగా నాగరికంగా బాగా పరిణితి చెందిన తెగలా కనిపించారు. యవ్వనవతులైన స్త్రీలు తమ శరీరాల్ని సంకోచం లేకుండా తాకడం, వాళ్ళని పురుషులు అభ్యంతర పెట్టకపోవడం, స్త్రీ పురుషులు స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండడం బట్టి టానాలది ఓపెన్ సొసైటీ అని అర్థమైంది షాకు. తాము సముద్రానికి అవతలున్న భూమి నుండి చాలా వందల మైళ్ళు ప్రయాణించేసొచ్చామని, టానాలకు చెందిన ఒక దీవిలో అద్భుతం ఒకటి జరగబోతున్నట్లు తెలిసిందని, దాన్ని కళ్ళారా చూడాలనే కోరికతో వచ్చామని జంబా చెప్పినప్పుడు మైటానా ముఖం ఒక్క క్షణం గంభీరంగా తయారైంది. షా జంబాల ముందు పెద్ద పెద్ద జంట కొబ్బరి చెప్పల్లో తెచ్చిపెట్టిన తేనె, పళ్ళు, కాల్చిన చేపలు తినమన్నట్లు సైగ చేసి దీర్ఘాలోచనలో పడిపోయాడు మైటానా. ఓ నిమిషం పాటు మైటానా ముఖంలోకి చూసి అతను ప్రస్తుతం మాట్లాడే ధోరణిలో లేడని గ్రహించి మౌనంగా తమకిచ్చినవి తినడం ప్రారంభించారు.
తానాల గూడెంలోకి రాగానే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాడు షా. అక్కడ ఉన్న ఇళ్ళు కన్నా చాలా పెద్ద సంఖ్యలో మనుషులున్నారని అనిపించింది అతనికి. నిజానికి ఆ లోయలో దాదాపు 30 గుడిసెల వరకు ఉన్నాయి. కానీ అక్కడ 500కు పైబడి చిన్న పెద్ద టానాలున్నారు. చాలామంది చెట్ల కింద ప్రవాహం ఒడ్డున తిరుగుతూ కనిపించారు. గుడిసెకు 10 మందిని లెక్కించినా ఆ గూడెంలో 150కు మించి జనాభా ఉండడానికి వీల్లేదు. సాధారణంగా ఈ సైజు దీవుల్లో 100, 150కు మించి జనాభా ఉండరు. కానీ ఇక్కడ దీని స్తోమతకు మించి జనం కనబడుతున్నారు. దీనికి కారణం ఒకటే కనిపిస్తోంది. తాత్కాలికంగా మిగిలిన దీవుల్లోని టానాలు ఈ దీవికి వలసొచ్చుంటారని. రూబీ దీవి అద్భుతం చూడడం కోసం టానాలందరూ ఈ దీవికి చేరుకుంటున్నారా? అయితే చార్లెస్ డిగాలో రాసిన గ్రంథం నరేంద్ర నమ్మిక కరెక్ట్ అయి ఉండాలి అనుకున్నాడు షా. దాదాపు 10 నిమిషాల తర్వాత హఠాత్తుగా మాట్లాడాడు మైటానా. దూరంగా పైభాగాన ఆచ్ఛాదన లేకుండా స్వేచ్ఛగా తిరుగుతోన్న టానా కన్యల అందాల్ని కళ్ళతోనే జుర్రుకుంటూ ఆనందిస్తోన్న జంబాకు మైటానా అన్న మాటలు అర్థం కాలేదు. చా హెచ్చరించడంతో తిరిగి నవ్వుతూ ఏంటి అంటున్నావని అడిగాడు మైటానాను. టానాల దీవిలో అద్భుతం జరుగుతుందని మీకెలా తెలుసు? ఇది మైటానా ప్రశ్న. భాష పూర్తిగా రాని జంబా ఈ ప్రశ్న అర్థం చేసుకోవడానికి కాస్త తికమక పడ్డాడు. చివరికి మైటానా పదే పదే రకరకాల ముఖ విన్యాసాలతో అదే ప్రశ్న అనేక సార్లు వేశాక అర్థమైంది. మైటానా ప్రశ్నను షాకు తర్జుమా చేసి చెప్పాడు. షా ఒక్క క్షణం ఆలోచించాడు. నరేంద్ర రీసెర్చి గురించి, రూబీలు, లేజర్ కిరణాల గురించి, ప్రీతి గురించి, ఆమె ఇంట్లోని పురాతన తైలవర్ణ చిత్రం గురించి మైటానాకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టమని, ఆధునిక నాగరికతతో పరిచయం లేని మైటానా అవి అవగాహన చేసుకోవడం అసంభవమని షా ఆలోచించాడు. అంచేతే జూలియన్ డిగాలే ప్రత్యక్ష సాక్షి కథనం గురించి చెప్పాడు. 548 సంవత్సరాల క్రితం టానాల ఆలయంలో జరిగిన అద్భుతం మేముండే ప్రదేశానికి చెందిన డిగాలే అనే మనిషి చూశాడు. అదంతా స్పష్టంగా ఓ పుస్తకంలో రాసుకున్నాడు. దాన్ని బట్టి ఆ అద్భుతం గురించి నాకు తెలిసింది. ఇదంతా జంబా చాలా కష్టపడి మైటానాకు అర్థమయ్యేలా వివరించాడు. జూలియన్ డిగాలే పేరు వినగానే మైటానా ముఖంలో ఆశ్చర్యం కనబడింది. ఏదో అర్థమైనట్లు గంభీరంగా తల ఊగించి గుడిసెలో ఉన్న మరో టానాతో ఏదో చెప్పాడు. ఆ టానా బయటకు వెళ్ళి 16 ఏళ్ల టానా యువతిని ఒక దాన్ని వెంటబెట్టుకొచ్చాడు. షా ఆ యువతి వైపు పరీక్షగా చూశాడు. ఆ పిల్లను వాళ్లకు చూపిస్తూ డిగాలే డిగాలే అన్నాడు మైటానా. ఆ తర్వాత ఆ యువతితో ఏదో గబగబా చెప్పాడు. మొదట షాకు మైటానా ఏం చెబుతోంది అర్థం కాలేదు. ఆ పిల్లకు డిగాలేకు సంబంధం ఏంటా అని క్షణం ఆశ్చర్యపోయాడు. జంబా తరచి తరచి ఏదో అడిగాడు మైటానాను. 10 నిమిషాలు రకరకాల మాటలు సంజ్ఞలు అయ్యాక జంబా నవ్వుతూ షా వైపు చూశాడు. ఆ పిల్ల డిగాలే సంతతికి చెందిన పిల్లట. పోయినసారి అగ్నిశిఖరం ప్రజ్వరిల్లినప్పుడు డిగాలే టానాల యువతితో కొంతకాలం సంసారం చేసి కొద్ది కాలం తర్వాత ఇక్కడి నుండి పారిపోయాడట. ఆ యువతికి డిగాలే వల్ల పిల్లలు పుట్టారని, అలా తరతరాలుగా డిగాలే సంతానం టానా తెగలో ఉండిపోయిందని, ప్రస్తుతం డిగాలే వారసత్వానికి చెందిన మనిషి ఈ పిల్ల ఒక్కతేనని మైటానా చెబుతున్నాడు అన్నాడు జంబా. షా ఆ టానా పిల్లవైపు తేరిపారా చూశాడు. గులాబీ రంగు శరీరం, దాదాపు 5.5 అడుగుల ఎత్తు, నల్లని ఒత్తైన జుట్టు, తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మల కింద తడిగా మెరుస్తోన్న పచ్చని నాచురంగు కళ్ళు, పల్చటి ఎర్రని పెదిమలు, సూది గెడ్డం, గుండ్రని భుజాలు. ఆ పిల్ల చాలా అందగత్తె అనడానికి ఏమీ సందేహం లేదు. బహుశా ఆమె శరీరంలో ఉన్న ఫ్రెంచి రక్తం వల్ల ఆ కళ్లకు ఆ పచ్చని రంగొచ్చుండాలి. సాధారణంగా టానాలందరూ నల్లని కళ్ళు కలిగి ఉన్నారు. ఆ పిల్ల జూలియన్ డిగాలేకు ముని మనవరాలకు మనవరాలై ఉండాలి. నవ్వుతూ ఆ పిల్లవైపు చూశాడు షా. దగ్గరగా రమ్మన్నట్లు చేయి ఊపాడు. ఆ పిల్ల ఓసారి మైటానా వైపు సందేహంగా చూసి 4 అడుగులు ముందుకు వేసి చేతివేళ్ల కొనలతో సుతారంగా షా చెంపను తాకింది. ఆ స్పర్శతో ఎన్నో చిత్రమైన ఆలోచనలు కలిగాయి షాకు. ఆ పిల్ల కళ్ళల్లో వర్ణించలేని సంతోషం. ఏదో కలలో ఉన్నట్లు, జరుగుతోంది ఇంకా నమ్మలేనట్లు
విచిత్రమైన అనుభూతుల పరంపర కనబడుతోంది. తన పూర్వీకుల ప్రాంతానికి చెందిన మనిషి ఓ రకంగా తన మనిషి అనే భావన ఎంతో కాలంగా నిజంగా తన జాతికి చెందిన మనిషి కోసం కాచుకొని ఎదురుచూస్తూ ఈ రోజుకు ఆ కల నిజమైనందుకు సంతోషం. తరతరాల ఒంటరితనం నుండి ఒక్కసారిగా రిలీఫ్ దొరికినట్టు రకరకాల భావాలు, అనుభూతులు ఆ ఒక్క స్పర్శలో కనిపించాయి షాకు. తన భుజాన్ని తాకుతోన్న ఆమె చేతి మీద తన చెయ్యి వేసి అభయమిస్తున్నట్లు చిన్నగా మృదువుగా నొక్కాడు. మైటానా పెద్దగా నవ్వి ఏదో అన్నాడు. ఆ అమ్మాయి ముఖంలో కొద్దిగా సిగ్గులాంటి భావం ఏదో కనిపించింది. ఏంటని జంబాని అడిగాడు షా. నీకిష్టమైతే ఆ అమ్మాయితో పాటు ఇక్కడే ఉండిపోవచ్చు అంటున్నాడు అన్నాడు జంబా నవ్వుతూ చిన్నగా కన్నుగీటి. డ్యూటీ ఫస్ట్, ప్లెజర్ నెక్స్ట్ అని షా ఆ అమ్మాయి వీపు మీద ఓసారి ఆప్యాయంగా తట్టి బయటికి వెళ్ళమన్నట్టు మెల్లిగా నెట్టాడు. డిగాలే మనవరాలు కిలకిలా నవ్వుతూ బయటకు పరిగెత్తింది. షా ఒక్క నిమిషం ఆ పిల్ల వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయి చివరికి మైటానా వైపు తిరిగి అడిగాడు. దేవాలయంలో అద్భుతం ఎప్పుడు జరగబోతోంది? మీతో పాటు మేం కూడా ఆ అగ్నిశిఖరం చూడొచ్చా? షా ప్రశ్న అడగడం, మైటానా జవాబు చెప్పడం, ఇద్దరి మధ్య జంబా దూబాసీలా తర్జుమా చేయడం ఇప్పుడు మామూలైపోయింది. బయట తెగవాళ్లు మా దేవుడి అద్భుతాన్ని చూడ్డానికి అనర్హులని మా దేవుడి ఆదేశం. నిజానికి అగ్నిశిఖరం మీద ఆలయంలోని దేవుడే మా తెగకు మూల పురుషుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నక్షత్ర మండలంలోని మరో లోకం నుండి మా మూల పురుషుడు టాంజాన్ ఈ దీవులకొచ్చాడు. అప్పటికి ఇక్కడున్న తెగల్లోని పురుషులందరినీ చంపేసి ఆడవాళ్లందరినీ తనకు భార్యలుగా చేసుకుని వాళ్లకు సంతానాన్నిచ్చి తానా తెగను సృష్టించాడు టాంజాన్. భూమి మీద తన పని పూర్తయ్యాక టాంజాన్ తిరిగి నక్షత్రలోకానికి వెళ్ళిపోతూ అగ్నిశిఖరం మీద ఆలయాన్ని నిర్మించి ఇచ్చి వెళ్ళాడు. తన తెగ తనకెప్పుడూ విధేయులై ఉన్నదీ లేంది 548 సంవత్సరాలకు ఒకసారి పరీక్షిస్తూ ఉంటానని, అలా పరీక్షించిన రోజు దేవాలయంలో అగ్ని పుట్టి మంటలు ప్రజ్వరిల్లుతాయని టాంజాన్ చెప్పాడు. దేవాలయంలో మంటలు ప్రజ్వరిల్లితే ప్రాణాలందరూ తనకు విధేయంగా ఉన్నట్లు భావించి వారిని ఎల్లవేళలా రక్షించి కాపాడతానని చెప్పాడు టాంజాన్. టాంజాన్ ఎడల విధేయత ప్రకటించడానికి దేవాలయంలోని ఎర్రదేవుడికి తేనెటీగల మైనం ముద్దలు సమర్పించాలి మేము చెప్పడం ఆపాడు మైటానా. అప్పుడు గుర్తొచ్చింది షాకు. సముద్ర తీరం నుండి తానాల గూడెంకొచ్చే దారిలో దాదాపు అన్ని చెట్లకు పైకొమ్మల్లో పెద్ద పెద్ద తేనె పట్టులు కనిపించాయి. అయితే మేము ఎర్రదేవుని చూసే అదృష్టం లేదా? అగ్నిశిఖరం మీద ఆలయంలో జరగబోయే అద్భుతాన్ని కళ్ళారా చూసే అవకాశం లేదా? మరి జూలియన్ డిగాలే అగ్నిపర్వత అద్భుతాన్ని ఎలా చూడగలిగాడు? అతన్ని మీరు ఎలా చూడనిచ్చారు? ఒక్కొక్క వాక్యము స్పష్టంగా సూటిగా అడుగుతూ మైటానా కళ్ళల్లోకి చూశాడు. మైటానా కాల్చిన చేపనొకదాన్ని తీసుకుని తృప్తిగా నవ్వులుతూ ఉండిపోయాడు కాసేపు. చివరికి నోట్లోని పదార్థాన్ని మింగి కాసిని నీళ్లు తాగి చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. టాంజాన్ రూపాన్ని దర్శనం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. జూలియన్ డిగాలే కూడా అదే పద్ధతిలో అగ్నిశిఖరపు అద్భుతాన్ని చూశాడు. ఏంటది? అడిగాడు షా కాస్త సందేహంగా. జంబాలో కూడా అనుకోని టెన్షన్ పెరుగుతోంది. వాళ్ళిద్దరి ముఖాల్ని క్షణం పరీక్షగా చూసి చిన్నగా నవ్వి చెప్పాడు మైటానా. టాంజాన్ విగ్రహాన్ని చూడాలంటే మీరిద్దరూ తప్పనిసరిగా టానా తెగ మనుషులై ఉండాలి. అందుకు మీరు మా తెగ మనుషులుగా మారాలి. అలా మారాలంటే ఒకే ఒక మార్గం ఉంది. క్షణం ఆగాడు మైటానా. చెప్పు, ఏంటది? టెన్షన్ భరించలేక అడిగాడు జంబా. మా జాతి స్త్రీని పెళ్లి చేసుకుని మాలో ఓ సభ్యుడిగా ఉండిపోవాలి. సాధారణంగా మా తెగలో ద్వీపాంతర వాసులతో కలయిక జరగదు. కానీ తెగ దారుఢ్యాన్ని, నాణ్యతను కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు మీలాంటి దేశాంతర వాసులతో మేము సంబంధాలు పెట్టుకుంటాం. అలాంటప్పుడు మా తెగ యోధులు సముద్రయానం చేసి దేశాంతరం నుండి మంచి వర్చస్సు, అవయవ సౌష్ఠవము, రంగు కలిగిన స్త్రీలను అపహరించుకుని వస్తూ ఉంటారు చెప్పాడు మైటానా. టానా తెగ మనుషులంతా అంత అందంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఎందుకున్నారో షాకు అప్పుడు అర్థమైంది. ఆటవిక సమాజాల్లో సాధారణంగా స్వతెగ సంపర్కం వల్ల కొన్ని తరాలు గడిచేటప్పటికీ తెగ క్షీణించిపోతూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఇతర జాతుల రక్తాన్ని తమలోకి తెచ్చుకోవడం వల్ల
టానాలు తమ సమాజాన్ని ఆరోగ్యంగా క్షీణించకుండా ఉంచగలుగుతున్నారు. అంటే ఇతర సమాజాల్లోని స్త్రీలనే మీరు సాధారణంగా మీలో కలుపుకుంటారన్నమాట. అవును. పురుషుల్ని మా తెగలో చేర్చుకునే పద్ధతి డిగాలవుతోనే పోయింది. మా జాతి స్త్రీని కలిసి పిల్లలు పుట్టాక రహస్యంగా పారిపోయాడతను. అప్పట్నుండి పరదేశపు పురుషులను మా సమాజంలో చేర్చుకోవడం లేదు. సాధారణంగా పురుషుడు స్వేచ్ఛాజీవి. తన దేశాన్ని, తెగను వదిలి కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండలేడు. మా మూల పురుషుడు టాంజాన్ కూడా అంతే కదా. డెగాలే పారిపోవడంతో అప్పటి నాయకులకు ఈ రహస్యం బోధపడింది. అంచేత అప్పట్నుండి పరదేశపు పురుషులు మా స్త్రీలను కలవడం నిషేధించారు, చెప్పాడు మైటానా. మైటానా చెప్పిన విషయాలు మనసులోకి ఇంకడానికి 2 నిమిషాలు పట్టింది షా జంబాలకు. మొత్తం మీద మైటానా మాటల సారాంశం ఏంటంటే, రూబీ ఐలాండ్లో ప్రవేశించే అర్హత కూడా వాళ్ళకి లేదని. ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించి ముక్కు రంధ్రాల్లోంచి నోట్లోంచి సన్నగా పొగ వదిలాడు షా. జంబా కూడా ఓ సిగరెట్ ముట్టించాడు. మైటానా కూడా ఓ సిగరెట్టు అడిగి పుచ్చుకొని కాస్త నోట్లో వేసుకుని చపరించి హూ అని ఊసేశాడు. షా తన సిగరెట్ను అతనికిచ్చి ఎలా కాల్చాలో నేర్పించాడు. మొదటిసారి పొగ పీల్చి విపరీతంగా దగ్గి సిగరెట్ అవతల పారేశాడు మైటానా. షా గట్టిగా నవ్వి మరో సిగరెట్ వెలిగించుకున్నాడు. అయితే మీ టాంజాన్ విగ్రహాన్ని చూసే అవకాశం మాకు లేదంటావ్ అన్నాడు చివరికి. మైటానా ముఖంలో క్షణం ఆశ్చర్యం కనిపించింది. జంబా వైపు చూసి తల ఊపుతూ, అతనికి లేదు. మా తెగ పిల్లతో కలవడానికి గాని, తెగ సభ్యుడవడానికి గాని అతనికి అవకాశం లేదు. కానీ నీ విషయం వేరు అన్నాడు. తను వింటోందేంటో షాకు ఒక్క క్షణం అర్థం కాలేదు. టానాల తెగలో చేరడానికి జంబాకు మాత్రమే అర్హత లేదని మైటానా ఎందుకంటున్నాడో అర్థం కాలేదు. అదే అన్నాడు అతనితో. మైటానా అర్థమైంది అన్నట్లు చిన్నగా నవ్వాడు. లేచి నిలబడి షా భుజాన్ని తట్టి చేతి వేలుతో భుజం కిందుగా నొక్కి జంబాతో ఏదో అన్నాడు. వాట్ ది హెల్ ఈజ్ హీ సేయింగ్ అన్నాడు షా చిరాగ్గా. జంబా ముఖంలో కూడా గమ్మత్తైన ఫీలింగ్ కనబడింది. నీ వీపు మీద భుజం కిందుగా ఉన్న ఆ పచ్చబొట్టు నువ్వు టానాల మనిషివన్నీ ధ్రువపరుస్తోంది అన్నాడు జంబా పజిలింగ్గా. వాట్? చిరుకోపం చిరాకు మిళితమైన స్వరంతో అన్నాడు షా. డోంట్ ప్లే సిల్లీ గేమ్స్. నా భుజం కింద పచ్చబొట్టు ఉండడమేమిటి? నాన్ సెన్స్. నిజం, కావలిస్తే చూడు అన్నాడు జంబా మైటానా వైపు తిరిగి ఏదో అన్నాక. మైటానా గుడిసెలో వెదురు బద్దలతో చేసిన పెట్టెలోంచి చిన్న లోహపు అద్దం బయట తీశాడు. బాగా పాలిషు చేయబడి తళతళలాడుతోన్న లోహపు అద్దం అది. బహుశా కంచో అలాంటి మరో లోహమో అయ్యుంటుంది. మైటానా ఆ అద్దాన్ని తెచ్చి షా వీపు మీద భాగం కనబడేటట్లుగా భుజానికి పైన పట్టుకున్నాడు. షా తల తిప్పి చూస్తే వీపు మీద భుజం కింద భాగం కనబడుతోంది. అద్దంలో కనబడ్డ భాగం చూడగానే అతని బ్రుకుటి క్షణం ముడిపడింది. అక్కడ ఆ అద్దంలో భుజానికి కాస్త కిందుగా నల్లని మచ్చ, పైసా నాణెమంత నల్లటి మచ్చ, దాని నుండి కిందకు వ్యాపించిన అంగుళం పొడవునున్న 2 గీతలు. ఇది వరకెన్నడూ తన శరీరం మీద ఆ మచ్చున్నట్లు గుర్తులేదు షాకు. మైటానా చేతిలోని అద్దాన్ని లాక్కుని మళ్ళీ మళ్ళీ పరీక్షగా చూసుకున్నాడు షా. సందేహం లేదు, తెల్లని తన శరీరం మీద నల్లని ఆ గుర్తు స్పష్టంగా కనబడుతోంది. పరదేశాల్లో స్త్రీలను తేవడానికి వెళ్లిన టానా యోధుల్లో కొందరు ప్రమాదవశాత్తు తిరిగి రాలేక అక్కడుండిపోతారు. అలాంటి వాళ్ళు తర్వాత ఎప్పుడైనా మేము వాళ్ళని గుర్తించడానికి వీలుగా వాళ్ళ సంతతికి ఈ పచ్చబొట్టు పొడుస్తారు, చెప్పాడు మైటానా. నిన్ను నా సమక్షంలోకి తెచ్చినప్పుడే ఆ పచ్చబొట్టు గమనించాను. షా తల గిరున తిరుగుతున్నట్లు అనిపించింది. ఇదెలా సంభవం? అఫ్కోర్స్ ఆ పచ్చబొట్టును తను ఇది వరకు చూశాడు, కానీ తన శరీరం మీద కాదు. కానీ ఇప్పుడు ఆ గుర్తు తన శరీరం మీదకెలా వచ్చింది? నమ్మలేనట్లు తల అటు ఇటు ఊగిస్తూ ఉండిపోయాడు.